వీటికి ముఖ్యంగా చూసుకుంటే ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో విద్యార్థులంతా కూడా రేపు ధర్నాకు దిగే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఏంటి జాబ్ క్యాలెండర్ విషయంలో మీరు ఎందుకు మాట తప్పాల్సి వచ్చింది? ఇదే కాదు, చాలా అంశాలు మీరు మాట తప్పారు. ప్రజలతో ఈసారి అంటే దాదాపు 16 నెలలు కంప్లీట్ అవ్వస్తుంది ప్రభుత్వం ఇచ్చి, బట్ అయినా కూడా మీకు అనేక రకాలుగా వ్యతిరేకత వినపడుతుంది తప్పితే స్టూడెంట్స్ నుంచి మెయిన్ వాళ్ళే మీ అధికారానికి మెయిన్ పునాది. వాళ్ళనే మీరు నిర్లక్ష్యం చేస్తే జాబ్ క్యాలెండర్ విషయంలో ఎందుకు? ముఖ్యమంత్రి గారు విద్యార్థులు నిరుద్యోగులు నాకు 2 కళ్ళు అన్నాడు. నిన్న తెలంగాణ ఆవిర్భావం రోజున జాబ్ క్యాలెండర్ ప్రస్తావన తేలే, కానీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం కదా. 59,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చెప్పమని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా, ఎక్కడ ఇచ్చినవా ఎప్పుడు ఇచ్చినవా అని కాదు. అదే కేసీఆర్ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేయటం రాలేదు, పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ చేయలేదు. అదే మనోత్ర గారు ఇప్పుడు 59,000 ఉద్యోగాలు ఇచ్చారంటే ఎక్కడ ఇచ్చారు? అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చిన వారు. టీచర్ ఉద్యోగాలు 11,000 ఉన్నాయి, ఇంజనీరింగ్ అయినా కలిపితే 10,000 ఉన్నాయి కదా. మొత్తం కలిపి పోలీస్ శాఖ కానీ ఏ పెట్టినా మొత్తం లెక్క కొడితే రేపు గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవన్నీ మొదలు పెడితే మొత్తం ఇంకా 60,000 దాటుతాయి. అంటే రాకపోయిన వాటి గురించి కాకుండా ముందు నిరుద్యోగులకు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులారా దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారు 30,000 ఉద్యోగాలను భర్తీ చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొద్ది మంది రాజకీయ నిరుద్యోగుల ముసుగుల్లో చేరి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మిమ్మల్ని రోడ్ల మీద తీసుకొస్తున్నారు. రోడ్ల మీద రావటం వల్ల మీరే నష్టపోతారు. 1 గంట వృధా అయిందంటే మీరు 100 ప్రశ్నలను కూడా మిస్ అయినట్టే, రేపు ప్రశ్న పత్రాల్లో వచ్చేటువంటి సమాధానాలు రాయనట్టే. కాబట్టి అంటే మీరు నేను పెరిగేటంగా సమయం వృధా చేసుకోవద్దని చెప్పి చదువుకునే వాడు ఎప్పుడు కూడా చెడిపోడు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఆశ శ్వాస ధ్యాస మొత్తం కూడా తపస్సు లాగా చదివితే ఉద్యోగాలు వస్తాయి, ఏదో టైంపాస్ చదివితే ఉద్యోగాలు రావు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏది రాను ఇప్పుడు పోరాటం చేసేవాడు. నిజమైన నిరుద్యోగులు నేను ఎప్పుడు ఏమన్నా, నిజమైన నిరుద్యోగులకు మేము ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉంటాం, వాళ్ళని ఆదరిస్తాం, వాళ్ళ కడుపులో పెట్టి చూసుకుంటాం. మీరు వాళ్ళు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోకండి. త్వరలోనే జాబ్ క్యాలెండర్ అంటే అబద్ధం ఆటలేదు, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మీకు తీపి కబురు అందించబోతుంది. దీన్ని వేరే వాడిలో మనవతరాయుడు చెప్తాడు కావాలని చెప్తాడని హేళన చేయొచ్చు. వాళ్ళ మాటలు నమ్మితే మీరు చెడిపోతారు. వాడు ఆనవాయితీ వాడు కూసే గాడిద వాడు. మీరు చక్కగా చదువుకునే వాళ్ళ లైబ్రరీలో మిమ్మల్ని వచ్చి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీరు వాళ్ళ మాయ మాటల్లో పడి వాళ్ళ ఉచ్చులో పడి బయటకు వస్తే మీకే ప్రమాదం, మీకే నష్టం. మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఎదురు చూసే వాళ్ళు కూడా సరే మీరు ఎంత కష్టపడ్డా చాలా మందికి ఉద్యోగాలు రాలే, అయినా మీ పట్టుదల కూడా వదలొద్దు. రేపు జాబ్ క్యాలెండర్ మేము అన్ని చేస్తాను, ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పట్లే. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఆయన పోరాటం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులే 6,000 మంది మళ్ళీ అదే ఉద్యోగాల్లో కొనసాగుతుంటే అందరినీ ఒక జీవో ధర పీకేసిండు. ఎందుకు పీకేసిండు? వీళ్ళు పదవీ విరమణ చేస్తే వాళ్ళకి పెన్షన్ వస్తుంది, రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళు కాస్త కూస్తూ ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబంలో కొడుకులకి బిడ్డలు ఆదుకోవడానికి వీళ్ళ దగ్గర ఆర్థికంగా ఉంటుంది. కానీ ఏమీ లేనటువంటి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో 6,000 ఉద్యోగాలను కూడా ఈ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలనే కదా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసింది. గతంలో ఏ ముఖ్యమంత్రి అలా చేసింది? ఇవన్నీ పెంచి పోషించింది ఎవరు? అసలు ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం, లీకులు ఇవ్వటం, అక్రమాలు చేయటం, సింగరైన ఉద్యోగాలు అమ్ముకోవటం. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయా? పరీక్షలు పారదర్శకంగా వేగవంతంగా పెట్టినామా లేదా గుర్తుపెట్టుకోండి. కాబట్టి విద్యార్థులకు మేలు కూడా ఎట్లా చేస్తున్నాం? గతంలో ఎప్పుడు కూడా 40% డైట్ ఛార్జీలు పెరగలే, భోజనం వాళ్ళ ఛార్జీలు ఖర్చులు పెరగలే, 40% పెంచిండు, అది సరిపోవని. తర్వాత 200% కాస్మోటిక్ అంటే అలంకరణ పౌడరు, దువ్వెన, కొబ్బరి నూనె ఇట్లాంటి అన్ని కూడా పెంచి మీ ఇద్దరిని నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని 2 కళ్ళ లెక్క చూసుకుంటూ పోతాడు. మొన్నటిదాకా వర్గీకరణ అంశం వల్ల ఆగిపోయింది, ఎందుకంటే మళ్ళా ఇబ్బంది ఉంది. రేపు సుప్రీంకోర్టు హైకోర్టులో తీర్పు ఉంది, గ్రూప్ ఉంది. అది అయిపోయిన తర్వాత భవిష్యత్తులో జరిగే ఏ పరీక్షలకు ఇవి కూడా ఒకే రోజు రాకుండా, ఈ 2 పరీక్షలు ఏ పరీక్ష కూడా ఒకే రోజు రాకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఎటువంటి లోపాలు లేకుండా మీకు సరైన సమయంలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేస్తారు. గ్రూప్ 1 విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరుగుతున్నాయి. ఎగ్జామ్ అవినీతి జరిగితే ఆ రోజు అవినీతి అంటే పేపర్ లీక్ కావాలా, ఎగ్జామ్ హాల్లో ఎవరైనా ఒక ఫైలైటింగ్ జరగాల, మాస్ కాపింగ్ జరగాల, అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, వీడియో అన్ని పెట్టినాం. దాని మీద కాదు వీళ్ళనేది దేని మీద అంటే మూల్యాంకనం తప్పు అంటున్నారు. తెలుగు మీడియం అన్యాయం జరిగింది. ఇప్పుడు ప్రపంచం అనేది మారుతుంది. ఇంగ్లీష్ మీడియం పిల్లవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు చాలా చలాకీగా ఉంటున్నారు, వేగవంతంగా వాళ్ళకి వస్తాయి ఉద్యోగాలు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు తప్పని నేను అంటలే.
తెలుగు మీడియం మరి ఏమంటాం మనం, దిద్దిన వాళ్ళు ఏమనందాం, దిద్దిన వాళ్ళు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసింది వికీపీడియా ఆధారంగా ఎందుకు చేస్తారు రకరకాలుగా. అది అసలు వికీపీడియా అంతా అయిపోయిందని కోర్టులే కొట్టేసింది దాన్ని. ఇప్పుడు 11వ తారీఖు ఒక జడ్జిమెంట్ ఉంది. ఇక్కడ లోపాలంటే ఏమంటారు, ఎగ్జామ్ లో బయోమెట్రిక్ పాటించినవా, ఐరిష్ పాటించినవా, లేదా తర్వాత ప్రశ్నాపత్రాలు ఏమన్నా పరీక్ష కన్నా వేరే వాళ్ళకి లీక్ అయినాయా, మరి నిరూపించాలి కదా. ఎవరు వేరే వాళ్ళు రాశారా? ఒక స్టూడెంట్ నాయకుడిగా మీరు కూడా ఒక స్టూడెంట్ గా, మీరు కూడా ఒక ఓయూ స్కాలర్ గా ఉన్నారు మీరు, కానీ మరి ఇలాంటి అంశాలని స్టూడెంట్స్ నుంచి మాట్లాడాలి. మేము ప్రభుత్వం మాట్లాడుతున్నారు కూడా. నిరుద్యోగం మేము ఎప్పుడు మాట్లాడతాం, పరీక్షలు నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ పరీక్షలు అవకతవకలు చేస్తే మేమే బయటకు వచ్చా ఇది మంచిది కాదు, నిరుద్యోగులకు అన్యాయం చూద్దాం మేమే అంటాం. మాకు వచ్చిన నష్టం ఏవైతే అంశాలు తలా తోకాలైన అంశాలు అసలు ఈ ప్రశ్నలే కావు. మూల్యాంకనం నువ్వు చూసినావు పోయి ఎంత చిల్లర మాటలు మాట్లాడతారు కొంతమంది. అందులో వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా క్వాలిఫై కానివాళ్ళు, మళ్ళీ మెయిన్స్ రాయని వాళ్ళు వీళ్ళంతా మాట్లాడేవాళ్ళు, ప్రిలిమ్స్ క్వాలిఫై కానివాళ్ళు వీళ్ళంతా స్టూడెంట్ లో కన్నా అవమానించినట్టు అవుతుంది. మెయిన్స్ రాయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రిలిమ్స్ క్వాలిఫై కానివాళ్ళు మాట్లాడే మాటలయ్యి అందరు కాదు, 4-5 కూర్చొని పేడి బ్యాచ్ ఉన్నారన్నమాట బీఆర్ఎస్ కి. ఆ బ్యాచ్ వాళ్ళు కావాలని ఆడిస్తారు ఎంత. కాబట్టి రేపు జడ్జిమెంట్ ఉన్నది, జడ్జిమెంట్ మేము గౌరవిస్తాం. అది ఏ తీర్పు వచ్చినా, అందుకే ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ఎందుకు జాప్యం అవుతుందో ఆ జడ్జిమెంట్ చూసుకోవాలి. ఆ జడ్జిమెంట్ పరీక్ష ఇస్తే ఫలితాలు ఇచ్చేస్తాం వెంటనే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చూడండి ఎంత పారదర్శకంగా జరిగిందంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడిగిన వాళ్ళు 523 మంది వస్తారు. 21,000 మంది రాసినా 523 మందికి ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళంతా అసంతృప్తితో ఉంటారు. అది సహజం. 1,00,000 మంది అప్లికేషన్. అదే 523 పోస్టులకి ఇంటర్వ్యూ పోయిన వాళ్ళు అడగండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయిన వాళ్ళు అడగండి. వాళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్స్, మెయిన్స్ హాల్ టికెట్స్, మళ్ళా ఐరిష్, బయోమెట్రిక్ రాసింది వీళ్ళ ఏదైనా అభ్యర్థి అని జాగ్రత్తలు పాటించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అట్లా ఆపారు హైకోర్టు చెప్పడం వల్ల. కాబట్టి 11వ తారీఖున హైకోర్టు తీర్పు వస్తుంది. మాకేం అవసరం అండి, హైకోర్టు ఆపమని చెప్పింది, ఆపుతో మళ్ళీ పెడతాం పరీక్ష. దమ్ముంటే వస్తుంది నీకు, లేకపోతే రాదు. నీలో సత్తా ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే రాయడుగా మళ్ళీ దాన్ని ఎన్నిసార్లు రాసుకుంటే అదే కదా. 13 ఏళ్ళ నుంచి పరీక్ష ఇది 13 ఏళ్ల పరీక్ష. 30 ఏళ్ళకి 40 ఏళ్ళు వచ్చినాయి, 43 ఏళ్ళు వచ్చినాయి. ఇది కాలయాపన చేస్తే మా ఏది కాలయాపన. నిరుద్యోగులు ఏమడుతుందంటే, మీరు ప్రభుత్వం పరీక్ష పెట్టిన విధానంలో లోపాలు, అవినీతి, అక్రమాలు, లీకేజీలు ఉంటే మాట్లాడాలి. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఏ సాక్ష్యాలు చెప్పండి. ఎందుకు కోర్టుకి ఎందుకు కోర్టు పోయినోడు కూడా అసలు ఇవ్వలేదండి వాడు. నువ్వెవరో వాడు ఫైన్ వేసింది. కోర్టు పోయినోడు కూడా నువ్వెవరో చెప్పండి చెప్పట్లే. నువ్వు ప్రభుత్వ ఉద్యోగులు పోయారంతా కూడా, మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళంతా చాలా మంది ఇంత తప్పుదారి పట్టించే ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తే ఆగుతాయండి. ధర్మం అనేది గెలుస్తుంది ఎప్పటికైనా. ఇప్పుడు ధర్నా చేయనిస్తున్నారు, మళ్ళీ పోలీసులతో నిరుద్యోగుల హక్కు. జాబ్ క్యాలెండర్ లేట్ అవుతుందని చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ నిరుద్యోగుల ముసుగులో కొంతమంది పోయి దూరి నిరుద్యోగులు చేస్తే బాగు, వాళ్ళ గోతుకాడిని అక్కడ కూర్చొని రాజకీయం చేద్దామనే బీఆర్ఎస్ ముసుగులో, నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ గోతుకాడిని అక్కడ ఉంటాయి అక్కడ. అట్లాంటి వాళ్ళ పని మాత్రం పడతాం మేము. నిరుద్యోగులు వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుంటాం. వాళ్ళ జాబులు రావాలని వాళ్ళ కోరిక ఉంటది, నోటిఫికేషన్ ఇవ్వాలని కోరిక ఉంటది, జాబ్ క్యాలెండర్ వేయాలని అడుగుతారు. తప్పులేదు మేము దాంట్లో. కానీ వాళ్ళని ఉసుగొలిపి వాళ్ళ జీవితాలు నాశనం చేసేలా మాత్రం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అయినా అప్పటిదాకా ఆగదు. నాకు తెలిసి ఈ తీపి కబురు ఈ 3వ వారమా 2వ జూన్ ఎండింగ్ కల్లా వచ్చిద్దని చెప్పి మాకు సమాచారం తెలుస్తుంది. 11 తీర్పు అన్నారు. అదే 11వ తారీఖు అయిన తర్వాత అన్ని కూడా డేట్లు చూసుకొని ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి, ఆ ఎగ్జామ్ రోజు ఇంకో ఎగ్జామ్ ఉందా, ఈ విధంగా క్లాష్ కాకుండా నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఆలోచిస్తాడు. రేవంత్ రెడ్డి పదే చెప్తాడు, నాకు 2 కళ్ళు, విద్యార్థులు, నిరుద్యోగులు, వాళ్ళ అభ్యున్నత కోసం నేను పనిచేస్తా, వాళ్ళే నాకు బ్రాండ్, వాళ్ళే నాకు బ్రాండ్, వేరేది కాదు నాకు అని ఆయన బాహాటంగా చెప్తుంటే. కానీ బాహాటంగా చెప్పారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు మానవతరాయ్ గారు, మీరు కనీసం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నాకు ఎన్ని ఫోన్లు నాకు నేను మానవతరాయ్ గారు, మీరు ఒక విద్యార్థి నాయకుడిగా వాళ్ళ సమస్య నుంచి మాట్లాడవచ్చు, ఎందుకంటే ఆ అధికార ప్రతినిధిగా మీకు హక్కు ఉంది, మీరు ఒక సీనియర్ నాయకుడు. కానీ ముఖ్యమంత్రి తేల్చాల్సిన అంశం సార్ ఇది. కనీసం ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క స్టూడెంట్ కన్నా అవకాశం ఇచ్చినా మాట్లాడే వాళ్ళ బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి వాయిదా వేయాలంటే 3 సార్లు చర్చలు జరిపినాం. సెక్రటేరియట్ కూడా ముట్టడి 3 సార్లు. అది రాజకీయం అంటున్నా. ఏమనంటే మీరు రాజకీయం. ఇప్పుడు వాళ్ళు చర్చలు అంటే ఏంది, నక్సలైట్ తో చర్చలు జరిపిన వాళ్ళు మేము విద్యార్థులతో చర్చలు జరపమండి. 3 సార్లు జరిపినాం. ఇక్కడ ఉత్తరం మాట్లాడలే, 3 సార్లు చర్చలు జరిపి సహేతుకమైన అంశాన్ని పరిశీలించి టీచర్లు వాళ్ళు డిఎస్సి వాయిదా వేయలేము, గ్రూప్ 2 వాయిదా వేస్తామని వేసినా లేదా?
గ్రూప్ 1 వేసినా లేదా, ఆలోచించడం లేదా, గతంలో ఎట్లుందా, ఈ వాతావరణం ఉందా, అసలు చెప్పుకునే అవకాశం ఉందా, అది ఎవరు చెప్పుకోవాలి, అడిగిపోవాలి, తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఉద్యోగ సంఘాలు కూడా ఏమన్నారు, వాళ్ళు ధర్నా చేస్తారంటే 3 సార్లు మా ముఖ్యమంత్రి గారు కలిశారు అని వాళ్ళు పిలిచి మాట్లాడడం లేదా. ఇది చర్చించే ప్రభుత్వం, హక్కులను గౌరవించే ప్రభుత్వం, అంతేగాని బంధించే ప్రభుత్వం కాదు, వ్యవస్థల్ని వ్యక్తుల్ని బంధించే ప్రభుత్వం కాదు, స్పందించే ప్రభుత్వం ఇది. కాబట్టి మేమంటాం, నిజమైన నిరుద్యోగుల్లో ఆవేదన ఉంటుంది, వాళ్ళ ఆవేదన మేము అర్థం చేసుకుంటాం, వాళ్ళని ఎప్పటికీ కడుపులో పెట్టి కాపాడుకుంటాం. కానీ వాళ్ళ రాజకీయాలు చేసిన మాత్రం వదిలిపెట్టాం. వాడి నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ కొంతమంది గూండాలు అక్కడ చేరి వాళ్ళని పాపం చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని పసిగడతాం. నిరుద్యోగులకు ఎటువంటి హాని కలగకుండా వాళ్ళు చక్కగా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ధర్నా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మీరు కూడా వాళ్ళని బయట పెట్టమని చెప్పి అంటున్నారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ మనోహర్ గారు. నమస్తే.